హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు నేను ఈరోజు రాజమండ్రి స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తాను. మొదటగా రాజమండ్రి అంటే గుర్తొచ్చేది ఈ బిర్యానీ అనండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. యూజువల్ బిర్యానీ ప్రాసెస్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ నేను నేర్చుకుని మీకు స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. డీటెయిల్డ్గా వీడియో అంతా చూడండి ప్లీజ్. ఫస్ట్గా మనం ఈ హోల్ గరం మసాలాని ఇలా తీసుకోవాలండి. దీంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, లవంగాలు, ఈ చిన్న పువ్వు ఉంటుంది కదండి, స్టార్ అనీస్ పువ్వు, అది, యాలకులు, దాసిన చెక్క, మేస్ ఫ్లవర్, ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు తీసుకోవాలి. దీంట్లో మనము ఇది బేసిక్గా మనం దీంట్లో కారం కన్నా ఎక్కువ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తామండి. అందుకనే నేను ఒక 5 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీరు ఇంకా కారం ఎక్కువ తింటాను అంటే కనుక మీరు దాన్ని బట్టి మీరు 8 లేక 9 అలా తీసుకోవచ్చు. నేను చాలా స్పైసీగా తింటాను ఇంట్లో, సో నేనే 5 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను ఇక్కడ. మీరు చూసి తీసుకోండి. ఇలాగ దీన్ని డ్రై రోస్ట్ చేయాలి. ఒక పెనం తీసుకొని ఆయిల్కి ఏమీ వేయకుండా జస్ట్ ఇలా అన్నీ ఆ పెనంలో వేసేసి డ్రైగా రోస్ట్ చేయాలి. మంచి సువాసన వస్తుందండి. అండ్ దీంట్లో ఇంకొకటి కూడా వేయాలండి, రాతి పువ్వు. ఇందాక చెప్పడం మర్చిపోయాను మీకు నేను. రాతి పువ్వు, స్టోన్ ఫ్లవర్ అని దొరుకుతుంది మనకి, అది కూడా దీంట్లో పడుతుంది. ఇది చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో తీసుకుని దాంట్లోని మీకు 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి వేసేసి పొడి చేసేసేయండి. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలాగా 3 యాలకులు, కొంచెం దాసిన చెక్క, లవంగాలు ఇలాగా కచ్చా పిచ్చా కొట్టండి. అంటే మరీ పేస్ట్ పౌడర్ కింద అయిపోకూడదు, ఇది లైట్గా నలగాలి అంతే. అది కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్ ములిగేంత వాటర్ తీసుకోండి. తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుని వాటర్ని బాయిల్ చేసి దాంట్లో ఇలాగా చికెన్ వేసేసేయండి. ఈ చికెన్ కంప్లీట్గా ముడుకుపోవాలండి. మధ్య మధ్యలో ఎలా తిప్పుతూ ఉండండి, చికెన్ పూర్తిగా ఉడికిపోవాలి. నేను ఇక్కడ 2 కేజీలు చికెన్ తీసుకున్నానండి. ఇలా పెద్ద పెద్దగానే ఉండాలి ముక్కలు, ఎందుకంటే బిర్యానీ కదండి, బిర్యానీకి ముక్కలు పెద్దగా ఉంటేనే బాగుంటాయి. చిన్నగా ఉంటే పీస్ అయిపోతుంది ఫైనల్గా అయ్యేసరికి. సో కొంచెం పెద్ద ముక్కలే తీసుకోండి. ఇప్పుడు మనము ఒక బాండీ ఇలా తీసుకుని దాంట్లో నేను 2 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకుని ఇలా స్లైసెస్ కింద కట్ చేసి వేసుకున్నానండి. మనం వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను నేను. ఉప్పు మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. మొత్తం ఉప్పు వేసేసుకోవద్దు, స్లోగా వేసుకుంటూ ఉండండి, ఎందుకంటే మనం రైస్లో కూడా ఉప్పు వేసుకుంటాం. అందుకని కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్ ఇలా బాగా వేయే వరకు వేయించుకోండి. ఒకసారి ఇలా ఆనియన్ వేగిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసేయండి. దీన్ని బాగా వేయించేసేయండి. అల్లం వెల్లుల్లి ముద్దకి పచ్చివాసన పోవాలి, మీరు అప్పటి వరకు వేయించాలి. సో ఇలా పచ్చివాసన పోవాలంటే మీకు 1 నిమిషం పడుతుందండి. జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించేసేయండి. ఇప్పుడు దీంట్లో మీరు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా తిప్పేసేయండి దీన్ని. నేను యూజువల్గా కొంచెం పసుపు కూరల్లోనే దేనిలో కన్నా కొంచెం ఎక్కువ వేస్తానండి, పసుపు మంచిదని చెప్పి. సో మీకు పసుపు అంత ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకోవాలి. చెప్తున్నాను కదండి, కారం ఎక్కువ వేయం దీంట్లో. మనము దీంట్లో ఎక్కువ పచ్చిమిరపాయ కారము, ఎండుమిరపాయ కారమే ఎక్కువ తగులుతుందన్నమాట. ఈ కారం పౌడర్ తక్కువ వేసేది. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఇందాక గరం మసాలాను అంతా బ్లెండ్ చేసుకున్నాం కదండి, గ్రైండ్ చేసుకున్నాం కదా పౌడర్ని, అది 1 టీ స్పూన్ మాత్రం ప్రస్తుతానికి వేయండి దీంట్లో. ఇది కొంచెం కరివేపాకు, నేను ఇక్కడ 2 రెబ్బలు వేసుకున్నానండి కరివేపాకు. ఈ బిర్యానీ కరివేపాకు చాలా ఇంపార్టెంట్, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మీకు. ఇప్పుడు మనం చికెన్ని ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అంతా దీంట్లో వేసేసుకోండి. ఆ చికెన్ ఉడకపెట్టిన వాటరు పక్కనే అలా ఉంచుకోండి, అది పారిపోయొద్దు, దాన్ని తర్వాత మనం వాడుకుందాం. సో దీన్ని ఇలా బాగా కలిపేసుకుని హై ఫ్లేమ్ మీద పెట్టి బాగా వేగనివ్వండి. ఫస్ట్
మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే మీరు వాటర్ది ఏం పోయిలా దీంట్లో అడుగంటూ పోతుంది, మాడిపోతుంది కలపకపోతే. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని మళ్ళీ నేను ఇందాక మసాలా దంచుకున్నాను కదండి, అదే గ్రైండర్లో మిక్సీలో కొట్టుకున్నాను కదా, అది మళ్ళీ ఒక టీస్పూన్ వేసుకోండి. వేసి కలిపేసేయండి. బేసిక్గా మీరు ఆ మసాలాని 3 లేయర్ల కింద వేస్తారు, వేసుకుని కలుపుకుంటా వేయించుకుంటూ ఉండాలన్నమాట దాన్ని. చూసారు కదండి, కలిపిన తర్వాత మళ్ళీ నేను వేసాను 1 టీ స్పూను ఆ మిక్సీలో కొట్టుకున్న మసాలాని. రోట్లో కొట్టుకున్న మసాలా అప్పుడే కాదండి, అది రైస్లోకి నేను మిక్సీలో ఫస్ట్ గరం మసాలా అంతా కొట్టుకున్నాను కదా, ఆ మసాలా మాత్రమే ఇక్కడ వేయాలి. ఇలా అయిన తర్వాత బాగా వేగిన తర్వాత చికెన్ మీకు చూడండి ఎంత బాగా అయిందో చికెను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం రైస్ చేద్దాం. ఒక ప్యాన్లో ఇలా ఆయిల్ వేసుకోండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, కానీ మిగతా బిర్యానీ మీద తక్కువ ఆయిల్ పడుతుంది దీంట్లో. ఇప్పుడు నేను కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం ఆ స్టార్ అనీస్ పువ్వులు, రాతి పువ్వు వేసుకుని ఇలా తిప్పేసేసేయండి. ఇప్పుడు దీంట్లో మీరు ఏం చేస్తారంటే, మీరు ముందుగా కొట్టి పెట్టుకున్నారు కదండి పక్కన యాలకులు, ఆ పౌడర్ అది కూడా వేసేసి సార్ట్ చేసుకోండి. తర్వాత నేను పచ్చిమిరపకాయలు, పుదీనా 2 వేసేసాను. వేసేసి ఇలా బాగా తిప్పేసుకోండి. ఇప్పుడు మీరు పక్కన పెట్టుకున్నారు కదా ఇందాక గరం మసాలా బ్లెండ్ మిక్సీలో కొట్టుకుంది, అది 1 టీ స్పూన్ దీంట్లో వేసుకోండి. అండ్ కొంచెం కొత్తిమీర, నేను కొత్తిమీర పుదీనా గుప్పుడు వేసుకున్నానండి. దీన్ని బాగా ఇలా వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలండి దీంట్లో. చూసారు కదండి, దీంట్లో నేను ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసాను. 1 టీ స్పూన్ మాత్రమే, ఎక్కువ వేయద్దు. ఆల్రెడీ మీరు చికెన్లో వేసుకున్నారు. సో ఇది కొంచెం వేగనివ్వండి. ఇప్పుడు మీరు దీంట్లో ఏం చేస్తారంటే, నేను 4 కప్స్ రైస్ తీసుకుంటున్నానండి. సో 4 కప్స్కి నేను ఆల్రెడీ చికెన్ ఇందాక ఉడకపెట్టిన వాటర్ ఉంది కదండి, అది ప్లస్ మామూలు వాటర్ దీంట్లో పోసుకుంటున్నాను నేను 4 కప్స్ రైస్కి 6 కప్స్ చికెన్ బ్రాత్ ప్లస్ వాటర్ 2 కలిపి 6 కప్స్ పోసాను. నేను కంప్లీట్ 4 కప్స్కి 8 కప్స్ వాటర్ నేను పోయలేదు, చూసుకోండి. 6 కప్స్ మాత్రమే పోసాను. 6 కప్స్లో మీ ఇష్టం అండి, చికెన్ బ్రాత్ మామూలు వాటర్ మీరు ఆ రేషియో ఎంతైనా మీకు మీ ఇష్టము. మీకు చికెన్ వాటర్ ఎక్కువ పోసుకోవాలంటే ఎక్కువ పోసుకోండి, దట్స్ ఫైన్. సో రైస్ ఇలాగా నేను ఈ రైస్ని కూడా ఏంటంటే 30 నిమిషాల ముందే బాస్మతి బియ్యాన్ని నానబెట్టేసుకున్నాను. అలా ఎందుకు నానబెట్టానంటే, మీకు ఇలా అయినప్పుడు తొందరగా ఉడికిపోతుంది రైస్. సో దాన్ని ఇలా వేసేసుకుని నెమ్మదిగా మీడియం టు స్లో టు మీడియం ఫ్లేమ్ అండి, అస్సలు హై ఫ్లేమ్ వద్దు, స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా రైస్ని ఉడికించుకోండి. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండండి. రైస్ మొత్తం మెత్తగా అయిపోవద్దండి, ఇది బిర్యానీ రైస్ కదా, కొంచెం పలుకుగానే ఉండాలి ఇది. ఈ రైస్ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి ఇలా ఉడకపెట్టిన రైస్. సో చూసుకుంటూ ఉండండి. సో రైస్ ఇక్కడ అయిపోయిందండి, నీట్గా పలుకుల కింద ఉడికింది. ఇది మెత్తగా ఉండాలి, మరి ఆ పేస్ట్ అయిపోకూడదు, పలుకు కింద ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనం పక్కన ముందే చికెన్ వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ దీనిపైన పరిచేసి కలుపుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ టు షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.